చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ కూరగాయలతో కూడా పని లేదు. కేవలం 2 టమాటాలు ఉంటే చాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకున్న తర్వాత నలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలండి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా పడతాయి. ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి 2 ఉల్లిపాయలకి 10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బల పైన ఉన్న పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీసేసాం కదా, వీటిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాండీలోకి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. కరివేపాకుతో పాటు ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా నిలువుగా, వీటిని కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. మనం బ్రౌన్ ఆనియన్స్కి ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు బాండీలోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే నేను తీసుకున్న టమాటా ఉల్లిపాయకి చక్కగా సరిపోయాయి. ఎండుమిరపకాయల్ని ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఎండుమిరపకాయలు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోండి. 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కొక్క టమాటాని ఈ విధంగా బాండీలో పెట్టేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అయితే కొంచెం సేపు ఒక సైడ్ మగ్గిన తర్వాత వేరొక సైడ్ తిప్పుకోవాలండి. ఈ విధంగా టమాటాను కూడా 2 వైపులు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి మనం ఈ వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి సపరేట్గా తీసుకున్నాను కాబట్టి వీటిని కూడా ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. ముందుగా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో మెదిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ మిక్సీతో చేస్తే ఇంత రుచిగా ఉండదండి. మిక్సీతో చేస్తే కొంచెం 1-2 సార్లు మిక్సీ పట్టేసి మరీ మెత్తగా మెదిపించుకోకుండా పలుగ్గా ఉండేటట్లే, అంటే తొక్కలుగా ఉండేటట్లే తీసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం చేత్తో మెదుపుకున్న తర్వాత కరివేపాకును నలిపేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా నలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఎండుమిరపకాయలను కూడా నలుపుకోవాలండి. చేత్తోనే నలుపుకోండి, రుచిగా ఉంటుంది. ఇక ఈ రెసిపీలోకి చింతపండుతో పని లేదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు 2 కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత టమాటా తొక్క ఉంటుంది కదండి, అది తీసేసి తర్వాత టమాటాను కూడా చేత్తో మెదిపేసుకోండి. టమాటా మెదుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలు. ఉల్లిపాయ టమాటా కాంబినేషన్తో టమాటా గుజ్జు అనేది రెడీ అయిపోయినట్లండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. మరి మీ అందరికీ ఈ రెండింటి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.